జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి తీరితం తపః ఇది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః ఇది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనూమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనూమతః. ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టింది. నేను ఎప్పుడూ రామచంద్రమూర్తిని తప్ప అన్యపురుషుణ్ణి మనసులో తెలియనిదాననైతే, నాకు ఇంకా భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తిని నేను కలవడం అనేటటువంటిది నా జీవితంలో నిజమైతే, సుగ్రీవుడు త్రికరణ శుద్ధిగా రాముడికి సహాయం చెయ్యాలనుకున్న మాట సత్యమైతే, నా కొరకని వచ్చి ఇంత కష్టపడుతున్నటువంటి ఆ హనుమ యొక్క తోకకు చుట్టబడినటువంటి వస్త్రములకు నెయ్యి వేసి వెలిగించబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఏ భూతానికి ఉండేటటువంటి ధర్మం ఆ భూతానిదే. కానీ పాతివ్రత్య ధర్మం ముందు మిగిలిన భూతములు తమ ధర్మాన్ని ఆపేశాయి. అగ్నిహోత్రం చల్లబడిపోయి తోకకి వెన్న పెట్టినట్టుగా అయిపోయింది. వెంటనే స్వామి హనుమ అనుకున్నారు, అవునులే, నేను సముద్రాన్ని దాటుతుంటే మైనాకుడే వచ్చి ఆతిథ్యం ఇచ్చాడు, సురస ఆశీర్వదించింది, నన్ను సర్వకాలములయందు బ్రహ్మగారు, వాయుదేవుడు, అలాగే అగ్నిహోత్రుడు, నా తల్లి సీతమ్మ, నా తండ్రి రామచంద్రమూర్తి కాపాడుతుంటారు, నాకేమవుతుంది, తోక చల్లపడకుండా ఉండకుండా ఇంకోలా ఎందుకుంటుందనుకున్నారు. ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం. ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వసలేన సమోబలి. అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే, వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. యజ్ఞశస్త్రోశ్చ భవనం బ్రహ్మశస్త్రోస్తథైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ మహాత్మనః. ఒక్కొక్కళ్ళు యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, శుకుడు, సారణుడు, ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్ళని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎప్పటినుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కించిత్ కుంకుమ సంకాశాః క్వచిత్ చాల్మలి సన్నిభాః క్వచిత్ మలిన సంకాశాః శిఖావహ్నిశ్చకాశిరే. కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల. ఎక్కడ చూసినా లంకంతా కాలిపోతోంది. హాతాతః పుత్రకకాంతమిత్ర హా జీవితం భోగయుతం సపుణ్యం రక్షోభిరేవా బహుదా భ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది. వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం కోటలు, బురుజులు, మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు. ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు. లంకంతా కాలిపోతోంది. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్హింజనకాత్మజాయాః ఆదాయ తైనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు ఒడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తల పట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూనధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస.
ఎంత పొరపాటు చేసేశాను. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలల యందు ఈ భూమి నిలబడుతుందా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యటి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది. అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉంటుందనుకున్నారు. వెంటనే దేవతలకు శుభవార్తలు చెప్పేటటువంటి చారణలు అనేటటువంటి గాయకులు ఆకాశంలో వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు. ఏమీ ఆశ్చర్యం! మహావానరుడైనటువంటి హనుమ లంకాపట్టణానికి వచ్చి అగ్ని సంస్కారం చేశారు. లంకంతా కాలిపోయింది. బురుజులు పడిపోయాయి, కోటలు కాలిపోయాయి, మేడలు కాలిపోయాయి. ఇన్ని కోట్ల మంది మరణించారు. విచిత్రం, ఒక్క శిశుపావృక్షం కానీ సీతమ్మకి కానీ ఆపద కలగలేదు. అగ్ని చెలకలేదు సీతమ్మని. సీతమ్మ అలాగే ఉంది అని చెప్పుకున్నారు. మహాసంతోషాన్ని పొందారు. ఒక్కసారి దూకిక్కడి నుంచి దూకారు. అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ ముందు నిలబడ్డారు. అమ్మా నువ్వు క్షేమం కదా తల్లి, నిన్ను ఇలా చూశాను, మహాసంతోషం అమ్మా, నాకు అనుమతి ఇప్పించు, బయలుదేరుతానన్నారు. నాయన రాక వచ్చావురా నాయన, రామకథ చెప్పావురా, రామనామం చెప్పావురా, అప్పుడే వెళ్ళిపోతానంటావు. ఇంకొక్క రోజైనా ఉండి ఎక్కడో పొదలో ఉండి మళ్ళీ రామకథ రామనామం చెప్పరా తండ్రి. ఏంది ఆవిడ? కాదమ్మా బయలుదేరాలి, రామకార్యం నిర్వర్తించాలి, కాబట్టి బయలుదేరుతానమ్మా, నాకు అనుజ్ఞ ఇమ్మన్నారు. అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. మళ్ళీ బయలుదేరి తుంగపద్మకజుష్టాభిర్ నీలాభిర్ వనరాజిభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. స్వామి అరిష్టమనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెడుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. అందుకని చెప్పి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి. ఎంత సౌందర్యం, ఎంత ధర్మం, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ అద్భుతాలు ఆవిష్కరిస్తారు మహర్షి. బయలుదేరారు. పిబందివ బభూచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసరి వచాకాశం దదృశే మహాకపి. ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వానరులు. ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో. అవలేదన్నారా? ఇంతమందికి శిరచ్ఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయిందా మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు అన్నీ ఎక్కి ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి చూశారు, అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు. వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు. ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని. అందుకే మహానాదం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.